శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. శ్రుతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయో పాద్యం పాథః పశుపతి జటా జూటతటిని యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి చూడామణి రుచి. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. కోదండ దీక్షా గురుమప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం ఆజానుబాహుం జగదేక వీరం అనాథనాథం రఘునాథమీడే. కర్పూరాంగ విలేపనం రఘువరం రాజీవనేత్రం ప్రభుం కస్తూరీ నికరాకృతిం కరధృతి ప్రధ్వంసినం శ్రీహరిం కందర్పాయుత కోటి సుందరతనుం కామారి సేవ్యం గురుం కాంతాకామదమప్రమేయమమలం సీతా సమేతం భజే. నీలాబ్జ బృంద సదృశం పరిపూర్ణ దేహం దిక్పాలకాది సురసేవిత పాద పద్మం పీతాంబరం కనక కుండల శోభితాంగం సీతాపతిం రఘుపతిం సతతం భజామి. భర్గ బ్రహ్మ సురేంద్ర ముఖ్య దివిజ ప్రాంచత్ కిరీటాగ్రసం సర్గానేక మణిప్రభాకర సహస్రాభం పదాంభోరుగే దుర్గా సంతత సంస్తుతాంఘ్రి కమలం దుర్వార కోదండినం గంగా విస్ఫుట మౌళి మానసహరం కళ్యాణ రామం భజే. అగ్రే ప్రాంజలి మాంజనేయ మనిషం వీరంచ తారాసుతం పార్శ్వే పంక్తి ముఖానుజం పరిసరే సుగ్రీవమగ్రాసనే పశ్చాల్లక్ష్మణమంతికే జనకజాం మధ్యే స్థితం రాఘవం చింతాతులికయా లిఖంతి సుధియశ్చిత్తేషు పీతాంబరం. క్షీరాంబోనిధి మధ్యవర్తిని సితే ద్వీపే సువర్ణాచలే రత్నోల్లాసిత కల్పభూరుగతలే జాంబూనదే మండపే తేజోభ్రాజిత వేదికే సురుచిరే మాణిక్య సింహాసనే హేమాంబోరుగ కర్ణికోపరితలే వీరాసనస్థం భజే. దుర్దండేన చ కుండలీకృత మహాకోదండ చండాశుగైః దుర్వారైరవికోటి తుల్య నిశితైర్బ్రహ్మాది ముఖ్యస్తుతైః సుగ్రీవాది సమస్త వానర వరానాజ్ఞాపయంతం గిరా దైత్యాన్ తాడయేచ్చనుపదం శ్రీరామచంద్రం భజే. భూకంపం జనయన్ నభో విదళయన్ అంభోనిధిం శోభయన్ దైతేయాశ్చ విమర్దయన్ గిరివరాన్ బిందన్ దిశః పూరయన్ వైదేహీ మతిమోదయన్ సకల గీర్వాణాం శిరః కంపయన్ కళ్యాణో రఘురామహస్త విలసత్కోదండ చండధ్వని. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామాయణ కథా శ్రవణం అధ్యయనం అనే ఒక మహాయజ్ఞంలో ఇప్పుడు మనం 7వ సర్గలోనికి వచ్చాం. ఈ సర్గలో పూర్తిగా దశరథుని యొక్క మంత్రులు వాళ్ళ గుణగణాల గురించి చెప్తున్నారు. సత్పురుషుల యొక్క మహానుభావుల యొక్క సద్గుణాలని వినటం, అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, సాధ్యమైనంత వరకు మన ప్రవర్తనలో మన పరిమితులకి లోబడి, మన జీవతత్వానికి లోబడి, మన అధికారం వగైరా వాటికి లోబడి ఉన్నలో ఉన్నంత అన్నట్లుగా ఆ సద్గుణాల్ని మనం హుందాగా ప్రదర్శించటం, కలిగి ఉండటం, ఆ విధంగా ప్రవర్తించటం అన్నవి ఇందులో నుంచి మనం తెలుసుకుని ఆచరణలో పెట్టుకోవలసినటువంటి విషయాలు. వీటిల్లో ముఖ్యంగా ఒకటి రెండు కనిపిస్తాయి. నిజాయితీ, నీతి, ధర్మపరత్వం, ధర్మజ్ఞత్వం,
స్వార్థం లేకపోవటం, అహంకారం లేకపోవటం, క్రోధాది దుర్గుణాలు లేకపోవటం, ఇవే ఈ మంత్రుల యొక్క మొత్తం సమస్త గుణగణాల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి లక్షణాలు. ఇవి ఆ తత్ర విశేష లక్షణాల ద్వారా, మరి ఇది కథాభాగం కాబట్టి ఆ మంత్రుల యొక్క గుణగణాలు, వారి బాధ్యతలు, వారి నిర్వహణ విధానం వర్ణిస్తోంది ఇప్పుడు రామాయణం. తస్యామాత్యా గుణైరాసం ఇక్ష్వాకోస్తు మహాత్మనః మంత్రజ్ఞాశ్చ ఇంగితాశ్చ నిత్యం ప్రియహితే రతాః. ఆ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ కార్యాచరణలో దక్షులు, ఇతర అభిప్రాయాల్ని గుర్తించడంలో సమర్థులు, ఎల్లప్పుడూ రాజుకి ప్రియాన్ని చేకూర్చడమే వాళ్ళ యొక్క ధ్యేయం. అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యాః యశస్వినః శుచయశ్చ అనురక్తాశ్చ రాజకృత్యేషు నిశ్చయః. వాళ్ళంతా శుచులు. శుచి అంటే బుద్ధి, బుద్ధిలో శుచిత్వం, ఆలోచనలో శుచిత్వం, శారీరకమైన శుచిత్వం. ఇదేమిటి అసలు మొత్తం తత్వమే శుచిప్రదమైనటువంటి శుచి అంతర్భూతమైన తత్వం. వాళ్ళందరూ అటువంటి పరీక్షింపబడి ఆ మంత్రి స్థానాల్లో నియమింపబడిన వాళ్ళు. నిత్యం రాజకృత్యాల్లో వాళ్ళు రాజుగారికి సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు. దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్థసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టమో భవతు. వీళ్ళు యనమణుగురు మంత్రులు. ఋత్విజౌ ద్వావభిమతౌ. తర్వాత వీరికి ఋత్విజులు ఉన్నారు, ఇద్దరు ప్రధాన ఆస్థాన పురోహితులు, ఋత్వికులు వాళ్ళు. తస్యాస్తాం ఋషి సత్తమౌ. వాళ్ళు ఋషులు, మహర్షులు. వశిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథా పరే. వాళ్ళందరూ ఈ మంత్రులు, ఆ ఋత్వికులు, ఋత్విజులు వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? విద్యా వినీతా హ్రీమంత కుశలా నియతేంద్రియ. అందరూ విద్యా వినయ సంపన్నులే. హ్రీమంతులు అంటే సిగ్గుపడేవాళ్ళు. అంతేగాని ఆ సిగ్గుపడటం అనేది, సిగ్గు అనేది ఒక మనిషికి ఒక ఆభరణం లాంటిది. అంటే వినయంతో కూడినటువంటి హ్రీమంతులు. నియతేంద్రియులు. శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞాః దృఢ విక్రమాః కీర్తిమంతః ప్రణిహితాః యథా వచనకారిణః. ఏం చెప్తారో అదే చేస్తారు. కీర్తి ప్రతిష్టలు గలవాళ్ళు. తేజ క్షమా యశ ప్రాప్తాః స్మిత పూర్వాభిభాషిణః. ఎప్పుడూ ఎదుటి వాళ్లతో దురుసుగా గాని, కోపంగా గాని, విసుగుతో గాని ఇలా మాట్లాడే పద్ధతి వాళ్ళకు కాదు. స్మిత పూర్వాభిభాషిణ. ఎప్పుడూ తమ దగ్గరికి వచ్చినటువంటి పౌరులతో, పౌర జానపదులతో స్మితపూర్వకంగానే నవ్వుతూనే మాట్లాడతారు. క్రోధాత్ కామార్థ హేతోర్వా నబ్రూయురనృతం వచః. క్రోధంతో గాని, కామంతో గాని, మరి ఏ ఇతర దుర్లక్షణాలతో గాని వాళ్ళు ఎప్పుడూ అబద్ధం మాట వాళ్ళ నోటి వెంట రాదు. ఇది మంత్రుల యొక్క లక్షణం. మంత్రులే కాదు, అసలు సామాన్య పౌరులు కూడా ఈ లక్షణాలే కలిగి ఉన్నారు. మంత్రులు విశేషంగా కలిగి ఉన్నారని చెప్తున్నారు. తేషాం అవిదితం కించిత్ స్వేషు నాస్తి పరేషు వా. వాళ్ళ రాష్ట్రంలో కానీ, ఇతర రాజుల రాష్ట్రాల్లో కానీ వీళ్ళకి తెలియని అంశాలు లేవు. మరి మంత్రి బాధ్యత కదా. క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితం. ఎక్కడ ఏ రాజ్యంలో ఏం జరిగిందో, ఏం జరుగుతోందో వెంటనే చారుల ద్వారా వీళ్ళకి ఆ వర్తమానం వచ్చేస్తుంది. కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితా. వీళ్ళందరూ పరీక్షింపబడిన వాళ్ళు, సుహృత్తత్వంలో పరీక్షింపబడిన సుహృత్తత్వం గలవాళ్ళు. ప్రాప్త కాలం తుతే దండం ధారయేయు సుతేష్వపి. తప్పు చేస్తే కొడుకైనా సరే దండం ధారయేయు. వాళ్ళని దండించడంలో వీళ్ళేం వెనకాడరు. కోశ సంగ్రహణే యుక్తా బలస్యచ పరిగ్రహే. సైన్యాన్ని ఎప్పుడు సమీకరిస్తారు, కోశాన్ని ఎప్పుడూ నింపే ఉంచుతారు. అహితంచాపి పురుషం నహింస్యు అదూషకం. దోషం చెయ్యని వాడు శత్రువైనా సరే, వాడు తప్పు చేయకపోతే వాడిని ఏమి హింసించరు. వీరాశ్చ నియతోత్సాహ రాజశాస్త్ర సమనుష్ఠితా శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. రాజ్యంలో ఉన్న పౌరులు శుచులైతే వాళ్ళని ఎప్పుడు వీళ్ళు రక్షిస్తారు, రాజశాస్త్రాన్ని అనుష్ఠిస్తారు. బ్రహ్మ క్షత్రం అహింసంత తే కోశం సమపూరయన్. బ్రహ్మక్షత్రాలు రెండింటినీ
వీళ్ళు ఏమాత్రం హింసించరు. కానీ కోశాగారాన్ని మాత్రం నిత్యం సంపూర్ణంగా ఉంచుతారు. కోశం లోటులో ఉండదు. అంటే రాజ్యానికి కావలసిన ధనం సమృద్ధి ఎప్పుడూ కోశాగారంలో ఉంటుంది. సుతీక్ష్ణ దండా సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. వాడు శిక్షకు తీసుకుని రాబడిన వాడిలో ఉన్నటువంటి తప్పొప్పులు చూసుకుని తప్పు చేసినట్లయితే సుతీక్ష్ణమైన దండాన్ని విధిస్తారు. శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం. మంత్రులందరూ త్రికరణ ఏకబుద్ధితో శుచీనాం శుచిమంతులు వాళ్ళు. సర్వే ఏకబుద్ధీనాం ఒకే ఒక మాటగా రాజ్య వ్యవహారాల్ని ఏకగ్రీవంగా రాజ్య వ్యవహారాల్ని నడిపిస్తూ ఉంటారు. నాసీత్ పురేవా రాష్ట్రేవా మృషావాది నరక్వచితు. మళ్ళీ ప్రజల గురించి చెప్తున్నాడు. అబద్ధం ఆడే మనిషి ఆ ప్రజల్లో ఏ ఒక్కడూ లేడు, ఎవరూ లేరు. కచ్చిన్న దుష్టస్తత్రాసీత్ పరదార రథో నర. పరదార రథుడైన వాడు ఇలాంటి దుర్లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రశాంతం సర్వమే వాసీత్ రాష్ట్రం పురవరంచతు. రాష్ట్రం అంతా రాజ్యం అంతా ప్రశాంతంగా ఉంది, చక్కగా. అసలు నిజంగా స్వర్గం అంటే ఇదే అనిపిస్తోంది. రామరాజ్యం అంటే శ్రీరామచంద్రుడు ఉదయించబోతున్నాడు కాబట్టి రాజ్యం ఆ విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇదే ఇంకా సువాస సువేషాశ్చ తేచ సర్వే సుశీలిన హితార్థంచ నరేంద్రస్య జాగ్రతో నయ చక్షుషా గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విదేశేష్వపి విజ్ఞాతా సర్వతో బుద్ధి నిశ్చయాత్. వీరి బుద్ధి నిశ్చయత్వం, వీరి యొక్క ధీశక్తి ఇతర దేశాల్లో వ్యాపించింది. సంధి విగ్రహ తత్వజ్ఞ. సంధి విగ్రహం ఈ మొదలైనటువంటి రాజనీతి వ్యవహారాలన్నీ వాళ్ళకి ఎప్పుడు ఏది ప్రయోగించాలో వాళ్ళకి తెలుసు. ప్రకృత్యా సంపదాన్విత. వాళ్ళకి ప్రకృతి వలన తమకు ఎంత సంపద ఉన్నదో ఆ సంపదతోనే సంతృప్తి పడేవాళ్ళు తప్ప వేరే రకంగా వాళ్ళు అసలు సంపదని ఆశించరు. మంత్ర సంవరణే శక్తా శ్లక్షణా సూక్ష్మాసు బుద్ధిసు. మంత్ర సంవరణే శక్తా. వాళ్ళు మంత్రాలోచనలు చెయ్యటంలో రహస్యంగా ఉంచడంలో గోప్యంగా ఉంచడంలో వాళ్ళు శక్తులు. శ్లక్షణా సమర్థులు. బుద్ధిషు నిధిశాస్త్ర విశేషజ్ఞ సతతం ప్రియవాదిన. ఈదృశైస్తైరమాత్యైస్తు రాజా దశరథో అనఖ ఉపపన్నో గుణోపేతై అన్వశాసద్వసుంధరాం. ఈ విధంగా ఆయన వసుంధరని, భూమిని, రాజ్యాన్ని అన్వశాసతు పరిపాలిస్తూ ఉన్నాడు, పరిపాలించను. అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రంజయన్. చారులతో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగిందో తెలుసుకుంటాడు. ప్రజలందరినీ ధర్మంగా రక్షిస్తూ ఉంటాడు. రంజయన్ సంతృప్తి పరుస్తూ ఉంటాడు. ప్రజానాం పాలనం కుర్వన్. ప్రజాపాలనం అలా చేస్తాడు ఆయన. అధర్మం పరివర్జయన్. ఎక్కడా ఈషన్ మాత్రమైనా అధర్మానికి ఆయన రాజ్యంలో చోటు లేదు. విస్తృత స్త్రిషు లోకేషు వదాన్య సత్యసంగర. సత్యసంగరుడ, సత్యసంధుడు ఆయన. సత్యమే ఆయన యొక్క ప్రాణం, ఆయన స్వరూపమే సత్యం. దశరథ మహారాజు సతత్ర పురుష వ్యాఘ్రః శశాస పృథివీమిమాం నాధ్యగచ్చద్ విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః. తనతో సమానమైనటువంటి కానీ తనకంటే విశిష్టుడైనటువంటి కానీ శత్రువు ఆయనకి లేడు. మిత్రవాన్ నత సామంత ప్రతాప హతకంటక సశశాస జగద్రాజా దివం దేవపతిర్యథా. దేవపతి ఆ ఇంద్రుడు దేవలోకాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో ఈయన ఈ భూలోకాన్ని అపరమహేంద్రుల్లాగా పరిపాలిస్తున్నాడు. తైర్మంత్రిభిర్మంత్రగీతే నియుక్తై వృతోనురక్తై కుశలై సమర్థై సపార్థివో దీప్తిమవాపయుక్త తేజోమయైర్గోభిరివోదితోర్క. తేజోమయమైనటువంటి కిరణాలతో కూడి ఉన్న సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత ప్రకాశిస్తూ ఉంటాడో ఈ మహారాజు కూడా అదే విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మంత్రులు రాజు యొక్క వైభవాన్ని ఈ అధ్యాయంలో, ఈ సర్గలో చెప్పారు.
ఇది మనం స్పష్టంగా దీంట్లో మంచిని గ్రహించి ప్రవర్తనలో మనం దాన్ని తెలుసుకోవాలి. ఆ విధమైన ఆలోచనలతోనే, పవిత్రమైనటువంటి బుద్ధితోనే ఈ ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి పరిమితమైనటువంటి ఈ జీవితాన్ని గడిపి దీన్ని వదిలేసి ఆ గుణాల్ని నిలుపుకొని మనం దీన్ని వదిలేయాలి. ఇది ఇందులో పరమార్థం. ఆ గుణాలే మనలో ఎప్పుడూ ఉండాలి. ఈ మంత్రులకి, దశరథ మహారాజుకి ఆ మంత్రి పదవి, దశరథ మహారాజు పదవి అవన్నీ వదిలేసి వారిలో సామాన్యంగా ఉన్న సుగుణాలు, ఇందాక అనుకున్నది అదే మాట, ఇప్పుడు అనుకున్నది అదే మాట, ఆ సుగుణాల్ని మనలో మనం నిలుపుకున్నట్లయితే శరీర విసర్జన సమయంలో అవి మనతో వస్తాయి. మనతో రావటం అంటే మనమే అవే మనం ఆ గుణాలుగా మనం మిగిలిపోతాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తమ సర్గ అథ అష్టమ సర్గ. ఈ అష్టమ సర్గలో నిజమైన రామాయణం కథ ఇక్కడ ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటిదాకా చెప్పింది నిజమైన రామాయణం కథ కాదా? అది కాదు. పురవర్ణన, నగరపుర వర్ణన, మరి ఆ పౌర వర్ణన, ఆ తర్వాత ఆ అమాత్య వర్ణన, ఆ ఋత్విజుల వర్ణన, మహారాజ వర్ణన, ఇదంతా ముందు అక్కడ ఉన్నటువంటి పూర్వరంగం చెప్పకపోతే ఈ తర్వాత చెప్పే విషయానికి ఆ సంబంధం ఉండదు. కథ ఎప్పుడు అలాగే జరగాలి. అక్కడున్న విషయం అంతా తెలియాలి, ఆ తర్వాత జరగబోయేది కూడా తెలియాలి. ఇది కథా సంవిధానం. వాల్మీకి మహాకవి కదా, ఆది కవి కదా ఆయన. అథ అష్టమ సర్గ. తస్యత్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాసీద్ వంశకరస్సుతః. ఆయనకి వంశకరుడైనటువంటి సుతుడు ఇంతవరకు కలుగలేదు. ఆ సుతుడి కోసం ఆయన తప్యమానస్య, ఆయన పరితపించుచు ఉన్నాడు. చింతయానస్య తస్యైవం బుద్ధిరాసీన్ మహాత్మనః. ఆయనకి నిరంతరం మనసులో సంతానాన్ని గురించిన చర్చ, ఆ సంతాపం కలుగుతుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహం. సుతుడి కోసం నేను అశ్వమేధం ఎందుకు చేయకూడదు? సనిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యం ఇది బుద్ధిమాన్ అని వెంటనే ఆ నిర్ణయం చేసుకున్నాడు. మంత్రిభి సహ ధర్మాత్మ సర్వైరేవ కృతాత్మభి తదోబ్రవీది ధనరాజా సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానయ మే సర్వాన్ గురూన్ తాన్ స పురోహితాన్. మా పురోహితుల్ని, ఋత్విజుల్ని, తర్వాత ఇంకా మంత్రుల్ని, వీళ్ళందరినీ, ప్రముఖులందరినీ సమావేశపరుచు అని ఆయన సుమంత్రుణ్ణి ఆదేశించాడు. తతస్సుమంత్ర త్వరితం గత్వా త్వరిత విక్రమ సమానయత్ సతాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్. సో రాజుగారు చెప్పిందే తడవుగా సుమంత్రుడు వెళ్ళి వాళ్ళందరినీ సమావేశపరిచాడు. సుయజ్ఞం వామదేవంచ జాబాలి మధ కాశ్యపం పురోహితం వశిష్ఠం చ ఏ చ అన్యే ద్విజ సత్తమా. ఈ వీళ్ళుగాక ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు. తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా ఇదం ధర్మార్థ సహితం శ్లక్షణం వచనం. మధురమైన మాటలతో, మరి ఆ వాళ్ళందరూ మహానుభావులు, ఋషి సత్తములు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? శ్లక్షణంగా, తీయగా, మర్యాదగా మాట్లాడాలి అంటున్నాడు. మమ లాలప్యమానస్య, నేను తపన చెందుతున్నానయ్యా. పుత్రార్థం నాస్తి వై సుఖం, నాకు సుఖం అనేది లేకుండా పోయింది. తదర్థం హయమేధేన యక్ష్యామి ఇది మతిర్మమ, నేను హయమేధం చేస్తాను అని నాకు ఆలోచన కలిగింది. తదహం యష్టుమిచ్చామి, నేను ఆ యజ్ఞం చేయాలని కోరుతున్నాను. శాస్త్ర దృష్టేన కర్మణ కథం ప్రాప్స్యామ్యహంకామం బుద్ధిరత్ర విచార్యతాం. అది శాస్త్ర దృష్టితో ఏ కర్మలు ఎలా చేస్తే నా యొక్క ఈ యజ్ఞం చేయాలనే కోరిక నెరవేరుతుందో మీరంతా పరిశీలించి, ఆలోచించి, విచారించి చెప్పండి. తతసాద్వితి తద్వాక్యం బ్రాహ్మణ ప్రత్యపూజయన్. సాధు సాధు అని వాళ్ళు మొట్టమొదట వాళ్ళ యొక్క స్పందన సాధు సాధ్వితి తే ఊచు అన్నారు. వశిష్ఠ ప్రముఖ సర్వే పార్థివస్య ముఖాచ్యుతం. రాజుగారు చెప్పిన మాట విని వాళ్ళు చాలా బాగుందన్నారు, ప్రశంసించారు. ఊచుశ్చ పరమ ప్రీత సర్వే దశరథం వచః.
ఏమంటున్నారు? సంభారా సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం. అన్ని ఆ సరుకు సరంజాం అంతా సమకూర్చండి. ఆ యథాప్రకారంగా శాస్త్ర ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని జరిపించి ఆ అశ్వాన్ని విడిచిపెట్టండి. సర్వదా ప్రాప్స్యసే పుత్రాన్, వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. అభిప్రేతాంశ, నువ్వు ఎటువంటి కుమారులు కావాలనుకుంటున్నావో అటువంటి కుమారుల్ని పుత్రాన్ నువ్వు పొందగలవు. పుత్రుడు అనలేదు, పుత్రాన్ అంటున్నారు. యస్యతే ధార్మికి బుద్ధి ఎం పుత్రార్థమాగత. అసలు నీ బుద్ధి ధార్మికమైన బుద్ధి కాబట్టే పుత్రుల కోసం నీ బుద్ధిలో నీకు ఈ ఆలోచన కలిగింది. తత ప్రీతో భవద్రాజా శ్రుత్వా తద్విజ భాషితం. ఆయనకి మహానందం కలిగింది. మరి రాజుగారు అడిగితే వాళ్ళు కాదంటారా? అమాత్యాబ్రవీద్ రాజా హర్ష పర్యాకులే క్షణ. మా అమాత్యులతో అంటున్నాడు, సంభారా సంభ్రియంతాం మే గురుణాం వచనాదిహ సమర్థాధిష్ఠితాశ్వ సోపాధ్యాయో విముచ్యతాం. ఋత్వికులు వెంట నడుస్తూ ఉండగా ఆ పూజించి ఆ అశ్వాన్ని విడిచిపెట్టండి. ఈ కార్యక్రమం చెబుతుంటే అదంతా చాలా కార్యక్రమం జరిగిన తర్వాత జరగవలసిన విధి కథలో కాబట్టి ఒక ముక్కలో దాన్ని చెప్పేస్తున్నారు. సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞ భూమిర్విధీయతాం. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని కల్పన చేయండి. శాంతయశ్చాభివర్ధంతం, శాంతులు చేయండి. అక్కడ ఏ విధమైనటువంటి అపశృతులు కలగకుండా శుభప్రదంగా కార్యక్రమం ముగియటానికి ముందు శాంతి జరపండి. యథాకల్పం యథావిధి. ఆ శాంతి కార్యక్రమాలు కూడా కల్పసూత్రాల్లో ఏం చెప్పారో వాటిని యథావిధిగా జరిగించండి. శక్య ప్రాప్తిమయం యజ్ఞ సర్వేణ అపి మహీక్షిత. ఇలాంటి యజ్ఞాలు సామాన్యులందరూ చేయగలరు, కానీ నాపరాధో భవేత్ కష్టో యజ్ఞస్మిన్ కరతు సత్తమే. ఆ సామాన్యులు చేస్తే వాళ్ళకి ఏవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఛిద్రం హి మృగయంతే త్ర విద్వాంసో బ్రహ్మ రాక్షసా. ఆయనకి ఈ బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, తన సంకల్పం దృఢంగా ఉంది అనే నిర్ణయం ఉన్న ఒక విషయం జరిగే అవకాశం ఉంది. ఈ బ్రహ్మరాక్షసులు వీళ్ళు ఎంతసేపు ఛిద్రాలు వెతుకుతూ ఉంటారు. నిహతస్య చ యజ్ఞస్య సద్య కర్త వినశ్యతి. ఆ విధంగా వాళ్ళ వలన ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కలిగి యజ్ఞం ఆగిపోతే అంతకంటే ఆ కర్తకి ఇంకో వేరే దోషం లేదు, వేరే శిక్ష అంటూ లేదు. అతడు పూర్తిగా ఇదైపోతాడు, నాశనం అయిపోతాడు. కర్త వినశ్యతి. తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే. నేను తలపెట్టిన ఈ క్రతువు, విధిపూర్వకంగా తలపెట్టిన క్రతువు ఏ విధంగా సుసంపన్నమై చక్కగా ముగుస్తుందో తథా విధానం క్రియతాం. అలాంటి విధానాన్ని మీరు అంటే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. సమర్థ కరణేష్విహ. ఇటువంటి కార్యక్రమాలు జరిపించడంలో మీరంతా సమర్థులు. తదేతి చాబ్రువన్ సర్వే మంత్రిణ ప్రచభూజయన్. అందరూ ఏకగ్రీవంగా సరే 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 అన్నారు. పార్థివేంద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్యతే. విని వాళ్ళు ఈ విధంగా సరేనన్నారు. తదా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్ధయంతో నృపోత్తమం అనుజ్ఞాతస్తాత సర్వే పునర్జగ్ముర్ యథాగతం విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివాన్ ఇదమబ్రవీతు. ఆ బ్రాహ్మణోత్తముల్ని పంపించి మంత్రులతో అంటున్నాడు, ఋత్విగ్భి ఉపదిష్టోయం యథావత్ క్రతురాప్యతాం. ఋత్విగ్గులు చెప్పిన విధంగా మీరు వాళ్ళు చెప్పిన అన్ని మాటల్ని అమలు జరపండి. ఇత్యుక్త్వా నృపశార్దూలః సచివాన్ సముపస్థితాన్. తన దగ్గరికి వచ్చిన ఆ సచివులందరితో ఈ విధంగా చెప్పి విసర్జయిత్వా సరే వెళ్ళండి అని వాళ్ళని పంపించి స్వం వేష్మ ప్రవివేశ మహాద్యుతి. ఆ యజ్ఞం చేయటం అనే సంకల్పం కలిగేసరికే భగవంతుని యొక్క ఆ అంశ అక్కడ ప్రవేశించింది. అందువల్ల ఆయనలో ఇంతకు ముందు ఉన్నటువంటి ద్యుతి కంటే విశేష ద్యుతి ఆ దశరథ మహారాజులో కనిపిస్తున్నది. ఇది గమనించాలి. ఇది ఎలా గమనించగలము అంటే ఆ ప్రజ్ఞానేత్రంతోనే గమనించగలం తప్ప అన్నింటినీ ఒకే రకంగా చూసేటటువంటి భౌతిక దృష్టితో ఇది కాదు. అక్కడ ఏ కారణం, దీనికి ఏమిటి కారణం అని ఊహించుకుంటే మనకు స్పష్టంగా
శుభం ఎప్పుడూ శుభాన్నే ఇస్తుంది. శుభం వల్ల శుభమే జరుగుతుంది. రాబోయే శుభం వల్ల ఇక్కడ కూడా శుభమే కనిపిస్తుంది. మహాద్యుతికి అది కథన విధానం. ఆయనకి నీకు అంతా తెలిసిపోతుందని బ్రహ్మదేవుడు చెప్పాడుగా. ఆ చిన్న విషయంతో సహా వాల్మీకి దృష్టి పథం నుంచి తప్పించుకుని పోవట్లేదు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని చెప్పకుండా విడిచిపెట్టడం కూడా లేదు. తతస్సగత్వా తాః పత్నీ నరేంద్రో హృదయ ప్రియా. ఆయనకి హృదయ ప్రియలైనటువంటి పత్నులు 3 ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఉవాచ దీక్షాం విశత యక్షేహం సుతకారణాతు. మీరు కూడా దీక్ష వహించండి, నేను సుతుల కోసం యక్షే యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. యజ్ఞం ప్రారంభం అవుతుంది. తాసాం తేనాతికాంతేన వచనేన, అతికాంతమైన వచనం, అత్యద్భుతమైన మనోహరమైన అతి సంతోషకరమైన మాట రాజుగారి నోట వచ్చింది. ఇప్పుడు వాళ్ళ యొక్క సువర్చసాం ముఖ పద్మాన్యశోభంత. ఆ రాణుల యొక్క ముఖ పద్మాలు అశోభంత, వాళ్ళ ముఖాలు కూడా వెలిగిపోయినాయి. కుమారులు సంతానం అంటే వారికి ప్రీతే. మహారాజు సంకల్పం, తమ సంకల్పం రెండూ కలిసి ఏకమై ఇప్పుడు శుభోదర్కమైనటువంటి ఫలితాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు. పద్మాని వహిమ. ఇప్పుడు ఆ మంచు కాలం వెళ్ళిపోయిన తర్వాత, వసంత ఋతువు వచ్చిన తర్వాత వికసించిన పద్మాలలో ఎంత నూతనమైన శోభ ఉంటుందో అటువంటి శోభ వీరి ముఖ పద్మాల్లో కనిపించింది. ఇది ఉపమాలంకారం. సరిగ్గా తగినటువంటి ఉపమాలంకారం. ఎక్కడ ఏ అలంకారాన్ని ప్రయోగించినా వాల్మీకి అది ఖచ్చితంగా అన్వర్థంగా ఉంటుంది. ఈ విధంగా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే అష్టమ సర్గః. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.